అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మే 1 మేడే సందర్భంగా మా టీడీ న్యూస్ తరఫున కార్మిక కర్షక లోకానికి, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు. మేడే సందర్భంగా కరీంనగర్లోని పలు చోట్ల కార్మిక కర్షక సంఘాల నాయకులు, సభ్యులు, హమాలీ సంఘాల నాయకులు, సభ్యులు, ట్రాన్స్పోర్ట్ హమాలీ సంఘాల సభ్యులు, నాయకులు వారి వారి జెండాలను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం కార్యాలయం ముందు బాధ్యులు జెండాలను ఆవిష్కరించి ప్రజలందరికీ, కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రైబర్లని మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి వీలవుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబ్ దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉన్నదాన్ని నొక్కండి, సహకరించండి. అందరి కార్మికులకు మేడే శుభాకాంక్షలు. ప్రతి కార్మికునికి మేడే శుభాకాంక్షలు. ఈ మన హక్కుల కోసం పోరాటం చేసి ఉద్యమాలు చేసిన వ్యక్తులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేడే మేడే మేడే. కార్మిక లోకానికి, కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. మీ జంగం తిరుపతి యాదవ్, సిమెంట్ గోదాం అధ్యక్షులు. మేడే వర్దిల్లాలి, మేడే వర్దిల్లాలి. మీ జంగం తిరుపతి యాదవ్, మేడే వర్దిల్లాలి. సిమెంట్ బొమ్మకల్ సిమెంట్ గోదాం అధ్యక్షులు, బొమ్మకల్ కరీంనగర్. మేడే సందర్భంగా మీ అందరి కార్మికులకు శుభాకాంక్షలు. మేడే వర్దిల్లాలి. అందరికీ మేడే శుభాకాంక్షలు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మేడే శుభాకాంక్షలు మన కార్మికులందరికీ. మేడే సందర్భంగా మన కార్మికులందరికీ శుభాకాంక్షలు. పేరు పేరున శుభాకాంక్షలు. మేడే వర్ధిల్లాలి. మన మహనీయులు ఎన్నో పోరాటాలు చేసి మన హక్కులకు సాధించిన మహనీయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడే సందర్భంగా మన కార్మికులు ఐక్యతతోటి పోరాడి హక్కులను సాధించుకోవాలని, మన కార్మికులందరూ ఒక్కటై మన హక్కులను సాధించుకొని అందరూ ఒకటై పనిచేయాలని కోరుచున్నాను. మేడే వర్ధిల్లాలి. హమాలీ సోదరులకు, కార్మిక నాయకులకు, హమాలీ సోదరులకు, కార్మిక గ్రామ ప్రజలకు, నాయకులకు మేడే శుభాకాంక్షలు. నేను మేరు రాములు, చవనపల్లి మాజీ వార్డు సభ్యులు, చవనపల్లి. కార్మికుల సోదరులకు, నా తోటి హమాలీ కార్మికులకు, నా తోటి సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సాయి రాజమల్లి, క్యాషియర్, ట్రాన్స్పోర్ట్ హమాలీ సంఘం. మేడే సందర్భంగా సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు జెండాను ఆవిష్కరించినటువంటి దృశ్యం కరీంనగర్లోని గాంధీ రోడ్ చౌరస్తా. మీరు చూస్తున్నది కార్మిక నాయకులు, హమాలీ సోదరులంతా కలిసి ఐకమత్యంగా ఇక్కడ ప్రతి ఏడు జెండాలను ఆవిష్కరించడం జరుగుతుంది. సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ కరీంనగర్లోని గంజ్ హమాలీ ఐరన్ షాప్స్ యూనియన్
ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కార్మికుల ఐక్యత ఏఐటియుసి 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 కార్మికుల ఐక్యత గంజి హైరన్ అమాలి హార్డ్వేర్ యూనియన్ మరి ఈరోజు జెండా కార్యక్రమం జెండా ఎగురవేయడం జరిగింది. ఈ 138వ మేడే సందర్భంగా మరి గంజి హైరన్ అమాలి కార్మికులు వారి యొక్క సమస్యల పైన మరి అనేక ఇప్పుడు ఒత్తిళ్లకు గురై మరి యొక్క సాధించాలని పని మీద మరి కాలం వెళ్ళదీయడం కష్టంగా ఉన్నదని చెప్పి వారు వెలపుచ్చడం జరుగుతున్నది. ఈ కేంద్ర ప్రభుత్వం దాదాపు 44 చట్టాలు 4 కోళ్లుగా విభజించి మరి ఒక పనిభారాన్ని పెంచి అనేకమైనటువంటి ప్రయాసాలకు మరి గురి చేస్తున్నది. 4 కోళ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలి కార్మికులు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా 5,000 పెన్షన్, అదేవిధంగా గృహ వసతి, అనేక ఫలాలు అందులోకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మరి వీటిని వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ఈ చట్టాల లోపల మరి అన్నిటినీ అమలు చేసే పద్ధతిలో మాకు అందరికీ అందేలా సహకరిస్తారని చెప్పి కోరుతూ ఈ మేడే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటియుసి ఏఐటియుసి గంజిలో 50 సంవత్సరాల సంది ఇక్కడనే చేస్తున్నాం మేము. ఇక్కడ ఒక 30 మంది ఉన్నారు. ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఎక్కడ సౌలభ్యం లేదు అని కోరుతున్నాం. బాగా జే ఆగే మేడే సందర్భంగా సిపిఐ జిల్లా ఆఫీస్ ముందు జెండాను ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత 138వ మేడే ఏఐటిసి ఏఐటిసి ఉద్యోగ కార్మికుల ఐక్యత ఉద్యోగ కార్మికుల ఐక్యత ఏఐటిసి 138వ మేడే 138వ మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ప్రపంచ కార్మికులారా ఏఐటిసి ఏఐటిసి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున అమెరికా పట్టణంలో 1886 షికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ రోజు సమ్మె తమ హక్కుల కొరకు పోరాటం చేసి సమ్మె చేసినటువంటి కార్మికులు అనేక మంది ప్రాణత్యాగం చేసి వాళ్ళ యొక్క రక్తం చిందించినటువంటి ఆ రక్తంలోకెళ్ళి ఏర్పడ్డటువంటిది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యమై తమ హక్కులు 12 గంటల పనిదినాన్ని 8 గంటలకు కుదించుకోవడం జరిగింది. అనేక హక్కులను కూడా సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తిగానే ఈరోజు 138వ మేడేను ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏదైతే మేడే జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా ఏఐటిసి కరీంనగర్ జిల్లా తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితోటి రానున్న రోజుల్లో ఏఐటిసి ఈ యొక్క స్ఫూర్తిని అందుకొని ఏదైతే స్వతంత్ర పోరాటంలో కానీ కార్మిక హక్కుల పోరాటంలో కానీ అనేక హక్కులను కనీస వేతనాల చట్టం కానీ రిజిస్ట్రేషన్ల చట్టం కానీ ఈరోజు లేబర్ యాక్ట్ కానీ అనేకమైనటువంటి హక్కులను సాధించుకున్నటువంటి ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. కావున ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఏదైతే కార్మిక సంస్కరణల పేరుతోటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కనీసం అడిగే హక్కులను కనీస వేతనం గ్రాడ్యుయేటీ పెన్షన్ సౌకర్యం లేనటువంటి హక్కులను కుదించడం అనేది జరిగింది. దీనికి వ్యతిరేకంగా రేపు రానున్న ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కార్మిక వర్గం ఐక్యమై బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము కార్మిక వర్గం ఈ మేడే స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఏ ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మేము అధికారంలో తీసుకురావడానికి కూడా ఈ మేడే సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దుర్మార్గంగా కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికైనా అసంఘటిత రంగంలో కార్మికులు ఏదైతే ఉన్నారో అమాలి ఇతర రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా వాళ్లకు కనీస వేతనం ఇవ్వాలని, అట్లాగే పెన్షన్ గ్రాడ్యుయేటీ 10,000 సౌకర్యం ఇవ్వాలనేది, పెన్షన్ కూడా ఇవ్వాలనేది. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆర్టీసీ, ఎల్ఐసి, బ్యాంకింగ్ ఇతర రంగాలను కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి వాటిని వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మేడే స్ఫూర్తిగా జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని మేడే సందర్భంగా పిలుపునిస్తున్నాం.
నా పేరు టెక్మల సమ్మయ్య, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ యొక్క కార్యక్రమంలో ఏఐటీసీ అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కార్యదర్శి అట్లాగే కాళిదాస్ గారు, అట్లాగే అమ్మాలి కార్మిక పెద్ద మనుషులందరూ కూడా ఈ యొక్క కార్మిక ఈ మేడేలో పాల్గొనడం కూడా జరిగింది. వారందరికీ మేడే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మేడే సందర్భంగా ప్రతి కార్మికునికి, కార్మికులకు, కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ప్రతి కార్మిక సమస్యలకు ప్రతి నాయకులు పోరాటం చేసిన వారందరికీ మేడే శుభాకాంక్షలు. మేడే వర్ధిల్లాలి. నా పేరు తిరుపతి యాదవ్, సిమెంట్ గోదాం అధ్యక్షులు. మేడే సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సిమెంట్ గోదాం బొమ్మకాల అధ్యక్షులు తిరుపతి యాదవ్, కరీంనగర్. మేడే సందర్భంగా ప్రతి కార్మికునికి, కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేయబడినది. ప్రతి కార్మికుడు మేడే సందర్భంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి వాళ్ళ హక్కులను సాధించుకోవడం జరిగింది. ఈ హక్కుల కోసం ప్రతి నాయకులు పోరాటాలు చేసిన అందరి ప్రజాప్రతినిధులకు కానీ ఇతర మహనీయులకు పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేయడం అనేది మేడే కార్మికుల ఐక్యత, కార్మిక లోకానికి అందరికీ మేడే శుభాకాంక్షలు. బొమ్మకాల్ సిమెంట్ గోదాం అధ్యక్షులు తిరుపతి యాదవ్, కరీంనగర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.